బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్. 10 నుంచి 12 సీట్లు గెలిచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది. మొత్తం 10 స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కేవలం 3 చోట్ల మాత్రమే సిట్టింగ్లకు అవకాశం కల్పించాలి అని అనుకుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం ద్వారా నష్టపోయామనే భావనలో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో కేవలం 3 చోట్ల మాత్రమే సిట్టింగ్లకు అవకాశం కల్పించాలి అనుకుంటుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా మార్చే అవకాశం ఉంది. ఖమ్మం, చేవెళ్ళ, జహీరాబాదుల్లో మాత్రమే సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటుంది. నామా, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీఆర్ఎస్. కరీంనగర్ నుంచి మళ్ళీ వినోద్ కుమార్కే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్లో సిట్టింగ్లకు నో ఛాన్స్ అంటుంది బీఆర్ఎస్ అధిష్టానం. మల్కాజ్గిరి, ఆదిలాబాద్, భువనగిరి నుంచి కొత్త అభ్యర్థులు ఉంటారు అని సంకేతాలు ఇస్తోంది. నిజామాబాద్ నుంచి మళ్ళీ కవితే పోటీ చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు అధికారికంగా పార్టీ వెల్లడించలేదు. మెదక్ ఎంపీ సీటుపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కేసీఆర్ బరిలోకి దిగుతారా, మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, లోక్సభ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంది? లోక్సభ అభ్యర్థుల విషయంలో ఎటువంటి కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్? ఎగ్జాక్ట్లీ, అసెంబ్లీలో ఓటమి తర్వాత కనీసం ఎంపీ ఎలక్షన్లోనైనా మెజారిటీ స్థానాలు దక్కించుకోగలిగితే పార్టీ క్యాడర్ కి ఒక బలమైన సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. వచ్చే ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని బలంగా పోరాడేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అనేటువంటిది పార్టీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతా ఉంది. రీసెంట్ గా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, వారు చెప్పినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది పార్టీ అంటూ వారందరికీ భరోసా కల్పించారు. అయితే ఈసారి కొత్త తరహా రాజకీయం చేయడానికి ఆ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను మారిస్తే అధికారం అమ్మకే ఉంటుండే అనేటువంటిది అభిప్రాయం పార్టీలో ఎక్కువ స్థాయిలో వెలువడంతో దానిపైనే దృష్టి పెట్టారు. ఈసారి చాలా మంది కొత్త ఫేసెస్ కి పార్టీ అవకాశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వారికి దాదాపు అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. తప్పని పరిస్థితుల్లో కొన్ని పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక సమీకరణాలు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాటిలో మినహాయిస్తే దాదాపు కొత్త ఫేసెస్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానికోసం ఆల్రెడీ పార్టీ వేట ప్రారంభించింది. దానిపైన ఎక్కువగా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆల్రెడీ మనం ఒక్కసారి నియోజకవర్గాలుగా చూస్తే ఇటు నిజంగానే జహీరాబాద్, చేవెళ్ళ, ఖమ్మం ఈ 3 సీట్లు కన్ఫర్మ్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారిని వర్క్ చేసుకోమని చెప్పారు. ఒకటేమో రంజిత్ రెడ్డి ఆల్రెడీ చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు ఉన్నారు. వారి ముగ్గురిని పనిచేసుకోమని దాదాపు పార్టీ పనిచేసుకోమని చెప్పడం జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వినోద్ కుమార్ రావు, ఆయన కేసీఆర్ బంధువే కాబట్టి ఆయనకు దాదాపు సీటు కన్ఫర్మ్, ఆయననే పోటీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. గతంలో ఆమె పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓటమి చవి చూశారు. సో ఈసారి ఆమె అక్కడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ జిల్లాలో మొన్న జరిగినటువంటి ఈక్వేషన్ లో సీటు కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి, కాంగ్రెస్ నుంచి గెలిచి వచ్చినటువంటి ఆత్రం సక్కు పేరు వినిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఈక్వేషన్ లో ఆయనకు సీట్ ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడంతో పోటీకి ఆయన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సో ఆత్రం సక్కును ఈసారి ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్కడ సోయం బాపురావు బీజేపీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అక్కడ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కోవాలక్ష్మికి టికెట్ ఇచ్చారు. కోవాలక్ష్మి కూడా ఆదివాసీ బిడ్డ, ఆత్రం సక్కు ఆదివాసీ, తర్వాత సోయం బాపురావు ఆదివాసీ. సో ఆదివాసీలకు సంబంధించినటువంటి మెజారిటీ ప్రాంతం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. అటు నుంచి సోయం బాబురావు పోటీగా ఆత్రం సక్కును నిలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నిజామాబాద్ లో ఇందాక మాట్లాడుకున్నాం. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరు జిల్లాలో కూడా చాలా మంది పోటీలో ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా బీసీ ఈక్వేషన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు, స్థానికత, ఈ అంశాల్లో ఆయన పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇక కొత్త అభ్యర్థిని కూడా తెరపైకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ ఈ సిట్టింగ్ స్థానాల్లో ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ స్థానాలన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంది. పొత్తుగట్టి రాములు ఉన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి, ఆయన కొడుకుకు టికెట్ అడుగుతా ఉన్నారు. కానీ భరత్ కి పార్టీ ఇచ్చే యోచనలో లేనట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ కూడా చాలా
పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. గోరటి వెంకన్న అకస్మాత్తుగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన అనూహ్యంగా తెరపైకి వస్తా ఉన్నారు. ఆయన ఎంపీ టికెట్ అడుగుతా ఉన్నారు. నగర్ కర్నూలు రిజర్వ్డ్ సీట్ కాబట్టి. తర్వాత వరంగల్ నుంచి కూడా రిజర్వ్డ్ సీట్ కావడంతో అక్కడ చాలా మంది పసులూరి దయాకర్ ఈసారి అవకాశం లేకపోయి ఉండొచ్చు. కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. లేదంటే ఆ రాజయ్యను ఆయన అడుగుతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఈక్వేషన్ లో నాకు టికెట్ ఇవ్వాలనేటువంటి రాజయ్య తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సో కొత్త పేర్లు అయితే తెరపైకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్గొండ జిల్లాలో కావచ్చు, భువనగిరి జిల్లాలో ఈసారి కావచ్చు, కేసీఆర్ కూడా లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందనే ఒక చర్చ నడుస్తుంది. దాని మీద ఏమైనా క్లారిటీ వస్తుందా? అలాగే కవిత పోటీ చేసే విషయం గురించి ఏమైనా క్లారిటీ ఉందా? ఎగ్జాక్ట్లీ నిజంగానే. ఎందుకంటే అసలు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని పూర్తి స్థాయిలో మార్చి దుబ్బాకకు ఎంపీగా పంపింది, దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేయించిందే కేసీఆర్. ఫ్యూచర్ లో తెలంగాణలో 2023లో అధికారంలోకి వస్తే ఫ్యూచర్ లో జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టాలి అనేటువంటిది కేసీఆర్ ఆలోచనగా పార్టీలో భారీగా చర్చ కొనసాగింది. ఇక్కడ అసెంబ్లీలో విజయం సాధించిన తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పచెప్పి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి కేసీఆర్ ప్లాన్ గతంలో. కానీ ప్లాన్ అంతా ఉల్టాపల్టా అయిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి అనేటువంటి దానిపైన పార్టీలో చర్చ కొనసాగుతోంది. దాదాపు కేసీఆర్ ఎంపీగా పోటీ చేయకపోవచ్చు అనేటువంటిది చర్చ కొనసాగుతోంది ఇప్పుడు కొత్తగా. ఎందుకు అంటే ఆ ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నటువంటి వారిలో పద్మా దేవేందర్ రెడ్డి మొన్న మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో అక్కడితో పాటు అంటే వంటేరు ప్రతాప్ రెడ్డి కావచ్చు, మదన్ మోహన్ రెడ్డి కావచ్చు, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పోటీలో ఉన్నారు. గతంలో కేసీఆర్ కు అత్యంత అనుకూలంగా ఉన్నారు. పుష్ప సంబంధించినటువంటి బిల్డర్ ఆయన. సో ఆయన తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఈసారి కేసీఆర్ పోటీ చేయకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది. ఇదంతా ఒకటి పక్కన పెట్టి భువనగిరికి సంబంధించి, వరంగల్ కి సంబంధించి ఇలా అన్ని పార్లమెంట్, ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం గురించి. సో ఖమ్మం నామ నాగేశ్వరరావు కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి నల్గొండ, భువనగిరి, నల్గొండలో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. గుత్తా అమిత్ రెడ్డిని టికెట్ ఇవ్వాలనేటువంటిది శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనే కొడుకు టికెట్ ఇవ్వాలని ఫోర్స్ చేస్తా ఉన్నారు. కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అనేటువంటిది తెరపైకి తెస్తా ఉన్నారు. మంత్రంగా సైదిరెడ్డికి గాని, తేరా చిన్నపరెడ్డికి గాని టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు అక్కడ. సో ఆ పోరు నడుస్తా ఉంది, పోటీ నడుస్తా ఉంది. సో కొత్తగా తెరపైకి ఇంకో కొత్త అభ్యర్థి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. నల్గొండ జిల్లాకు సంబంధించి, భువనగిరికి సంబంధించి పైలశేఖర్ రెడ్డి టికెట్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది పార్టీలో. కానీ ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చు. ఈసారి బీసీ అభ్యర్థిని ఇక్కడ పోటీకి నిలిపేటువంటి అవకాశం ఉంది. బాలరాజు యాదవ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గోట్స్ అండ్ షీప్స్ మాజీ చైర్మన్ కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. కొత్తగా యువతరాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. బీసీ నినాదాన్ని, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వారిని తీసుకోవాలి, కొత్త ఫేసెస్ కి అవకాశం ఇవ్వాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జరుగుతున్నట్టు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా హాట్, అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఆ స్థానాన్ని కూడా కోల్పోద్దు అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఎట్లయినా ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలి. ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాబట్టి ఈసారి కూడా తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు. మల్లారెడ్డి మాత్రం తమ కుటుంబ సభ్యులకి ఇవ్వాలంటున్నారు. కానీ ఈక్వేషన్ దృష్ట్యా మల్లారెడ్డి అల్లుడు గతంలో 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేశారు. 2018లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి పోటీ చేశారు, గెలిచి మంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మల్లారెడ్డి మళ్ళీ 2023లో ఎమ్మెల్యేగానే పోటీ చేసి మళ్ళీ గెలిచారు. ఆయన అల్లుడికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీట్ ఇప్పించుకున్నారు, వాళ్ళు గెలిచారు. మళ్ళీ రిపీటెడ్ కాకుండా కొత్త అభ్యర్థిని తెరపైకి తీస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. చాలా మంది ఫోకస్ చేస్తా ఉన్నప్పటికీ కూడా సింగిరెడ్డి సంబంధించినటువంటి పేరు తెరపైకి తీసుకుంటున్నారు. ఏం జరుగుతుందో అనేటువంటిది చూడాలి. నిజంగా కూడా ఈసారి తెరపైకి కొత్త ఫేసెస్ ని తీసుకురావాలి. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అంటే వచ్చే 10 నుంచి 15 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంటుంది అనేటువంటిది దృష్టి పెడతా ఉన్నారు. రైట్ మధు, లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తం 10 నుంచి 12 సీట్లు గెలవాలి అనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 10 స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్, కవిత పోటీ చేస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం 3 చోట్ల మాత్రమే సిట్టింగ్లకు అవకాశం కల్పించాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మం, చేవేల, జహీరాబాద్లో సిట్టింగ్లకే టికెట్లనే సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. నామా, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్ నుంచి మళ్ళీ వినోద్ కుమార్కే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు,
మహబూబాబాద్ వరంగల్లో సిట్టింగ్లకు నో ఛాన్స్ అని బీఆర్ఎస్ అధిష్టానం అంటుంది. మల్కాజ్గిరి, ఆదిలాబాద్, భువనగిరి నుంచి కొత్త అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే నిజామాబాద్ నుంచి మళ్ళీ కవిత పోటీ చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు పార్టీ ఆ విషయంలో. మెదక్ ఎంపీ సీటుపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. కేసీఆర్ బరిలోకి దిగుతారా, మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.